హలో అండి అందరికి టుడే మార్నింగ్ మినీ వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అందరికీ కూడా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. దుబాయ్లో కూడా వేప కొమ్మలు బాగానే దొరుకుతున్నాయి, అందుకని అమ్మవారికి ఇష్టమైన వేప కొమ్మలు అయితే తీసుకొచ్చేసాను. తెల్లవారుజామునే 3 o'clock నిద్ర లేచి ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ మధ్యలో ఇంకా పిల్లల్ని పంపించే పని, మా హస్బెండ్ కి క్యారేజ్ కట్టే పని ఇవన్నీ కూడా అయ్యాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇంటి ముందు ముగ్గు అవన్నీ కూడా వేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుందాము అందరూ వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ కి మరీ 6:20కి వెళ్ళాల్సి ఉంటుందండి. సో అందుకనే ఎప్పుడు మా హస్బెండ్ ఉంటుండగా పూజ చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో ఎక్కడో దగ్గర వెనకైపోతూ ఉంటుంది అనమాట. సో అంత ఉదయాన్నే పూజ అండ్ క్యారేజ్లు బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేయాలంటే నాకు కూడా కొంచెం కష్టమే కదా. అమ్మవారికి నైవేద్యంగా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నా పూజ అంతా కూడా బాగా జరగాలని, ఈ 9 రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా జరగాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దుబాయ్లో ఉంటున్నదాన్ని మన ఆచార వ్యవహారాల్ని, మన కుటుంబ ఆచారాలని అన్నిటినీ కూడా మైండ్లో పెట్టుకొని ఈ అమ్మవారి పూజ అండ్ ఈ దేవి నవరాత్రులు నేను ఎలా చేసుకుంటాను, ఎలా చేసుకున్నాను, ఎలాంటి నియమాలు పాటిస్తాను అవన్నీ కూడా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.